హార్దిక్ పాండ్యా గురించి శిఖర్ ధవన్ ఏమన్నాడంటే, ఓ టీవీ షోలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్లోనే గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యాఖ్యల కారణంగా క్రికెట్ నుండి వేటుకు గురవడంతో పాటు మహిళలు, అభిమానుల నుండి తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. దీంతో మానసికంగా దెబ్బతిన్న పాండ్యాకు ధవన్ బాసటగా నిలిచాడు. పాండ్యాకు మానసిక స్థైర్యాన్ని పెంచే విధంగా మాట్లాడుతూ అతడు టీమిండియా జట్టులో ఎంత కీలక ఆటగాడో ధవన్ వివరించారు. భారత జట్టులో ప్రస్తుతం ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా చాలా కీలకమైన ఆటగాడని ధవన్ పేర్కొన్నారు. అతడు తన ధనాధన్ బ్యాటింగ్తో పాటు అవసరమైనప్పుడు బౌలింగ్లోనూ తన సత్తా చాటగల ఆటగాడని ప్రశంసించాడు. భారత జట్టుకు సమతూకంలో ఉండటంలో హార్దిక్ ముఖ్య భూమిక పోషించాడని ధవన్ కొనియాడారు. ఇటీవల ఓ జాతీయ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే కాఫీ విత్ కరణ్ షో కార్యక్రమంలో టీమిండియా యువ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ అడిగిన పలు ప్రశ్నలకు హార్దిక్ పాండ్యా మహిళలను కించపరిచేలా జవాబులిచ్చాడు. తన వ్యక్తిగత లైంగిక వ్యవహారాల గురించి తల్లిదండ్రులతో చర్చించినట్లు కూడా పాండ్యా తెలిపారు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు, ప్రజలు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదాస్పదమయ్యాయి. దీంతో హార్దిక్తో పాటు రాహుల్పై కూడా బీసీసీఐ 2 వన్డేల నిషేధాన్ని విధించింది. పాండ్యా, రాహుల్ బేషరతుగా క్షమాపణ చెప్పినా సంతృప్తి చెందిన అధికారులు క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే వీరిపై చర్యలకు దిగింది. ఇలా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న సహచరుడికి ధవన్ అండగా నిలిచాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.